భారత్ 9 న్యూస్కి స్వాగతం. 2022 ఏప్రిల్ 5వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రాజమండ్రి హోటల్ సూర్యానందు డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన రాజమండ్రి పార్లమెంట్ క్యాడర్ క్యాంప్ విజయవంతం చేసిన న్యాయవాదులకు మరియు మేధావులకు చైర్మన్ పినిపే వెంకటరామకృష్ణ జైభీం తెలిపారు. ఈ క్యాడర్ క్యాంప్ నందు ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి న్యాయవాదులు మరియు మేధావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ క్యాడర్ క్యాంప్ పార్లమెంటు జాయింట్ కన్వీనర్ అయిన న్యాయవాది నక్కా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. చైర్మన్ పినిపే వెంకట రామకృష్ణ మాట్లాడుతూ జ్యుడిషియరీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని, ఎస్సీ ఎస్టీలకు రూల్ ఆఫ్ లా అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడిచిపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టసభల్లో ఎస్సీ ఎస్టీ ప్రతినిధులకు నిర్ణయాధికారం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు అణిచివేస్తూనే ఉన్నారని, ఎస్సీ ఎస్టీ ప్రజల అవసరాలను నేటికి గుర్తించడం లేదని చైర్మన్ పినిపే వెంకటరామకృష్ణ అన్నారు. పార్లమెంటు జాయింట్ కన్వీనర్ నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ న్యాయవాదులందరూ కలిసి ఒక విజన్ కోసం పనిచేయాలని, అట్లాగే ఎవరికి వారు కొంత ఆర్థిక సహాయం ఆ ఫౌండేషన్ ఏపీ నిర్మాణం కోసం ఇవ్వాలని తెలిపారు. పార్లమెంటు కమిటీ మహిళా కన్వీనర్ న్యాయవాది వరసాల రాజేశ్వరి, నిడదవోలు అసెంబ్లీ కమిటీ అధ్యక్షులు న్యాయవాది మత్తి అర్జునుడు, కొవ్వూరు అసెంబ్లీ కమిటీ అధ్యక్షులు న్యాయవాది గౌతమ్ మల్లికార్జునరావు, రాజానగరం అసెంబ్లీ కమిటీ అధ్యక్షులు న్యాయవాది చెరుకూరి వెంకట రామారావు చౌదరి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న ఎస్సీ ఎస్టీ న్యాయవాదులను మరియు మేధావులను ఏకం చేసి ఆ ఫౌండేషన్ ఏపీ నిర్మాణంలో ఒక విజన్ కోసం పనిచేస్తామని తెలిపారు. 2023లో జరిగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఏఏఎఫ్ బలపరిచిన ముగ్గురిని గెలిపించడంలో ఏక నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఎలక్ట్రికల్ ఈఈకే తిలక్ మాట్లాడుతూ న్యాయవాదుల నాయకత్వం చాలా అవసరమని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో గత 7 ఏళ్లుగా నిర్మాణం చేస్తున్న ఆ ఫౌండేషన్ ఏపీనకు మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్స్లోనూ రిటైర్డ్ అయిన ఎస్సీ ఎస్టీ మేధావులు ఏకం కావాలని తెలిపారు. పాస్టర్ గెడ్డం డేవిడ్ నెల్సన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న లూథరన్ క్రైస్తవ సంఘాల సంఖ్య బలం ఎక్కువగా ఉన్నామని, అట్లాగే దళిత క్రైస్తవ సంఘాలన్నింటినీ ఏకం చేయాలని సూచించారు. న్యాయవాదులు వల్లూరి సతీష్ కుమార్, కాకర్ల రమేష్, డిఎస్కే ప్రకాష్ కుమార్, వి నంద, కె లక్ష్మి, సిహెచ్ రాంబాబు, కె మధుసూదన్ రావు మాట్లాడుతూ ఆ ఫౌండేషన్ ఏపీ నిర్మాణంలో బాధ్యతగా పనిచేస్తామని అన్నారు. పారిశ్రామికవేత్త ఎన్ వెంకటరావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ యువత పారిశ్రామిక రంగంలో నిపుణులుగా ఎదగాలని, తూర్పుగోదావరి జిల్లాలో 100 మందిని తయారు చేస్తానని అన్నారు. డిక్కీ ఏ జార్జ్ బాబు మాట్లాడుతూ అన్ని రంగాలలో ఉన్న ఎస్సీ ఎస్టీలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. డాక్టర్ బి జూన్ బాబు, ఎం చిన్నబాబు, పల్లి అబ్బులు, బుద్ధుడు, ఎలిపే సోమరాజు, ఎం భారత్లో, ఎం సత్యనారాయణ, పి సుబ్బారావు, టి రఫియల్, ఎస్ సతీష్, రిటైర్డ్ సిఐ కె సాల్మన్ రాజు, జి విజయరత్నం, కెవి సుబ్బారావు ఈ క్యాడర్ క్యాంపులో పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు 6,800 మంది ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మూమెంట్ని ఒక నిర్మాణం చేస్తున్నాం 2014 నుండి. న్యాయవాదులతో పాటు వివిధ సెక్టార్లో రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్, మేధావులు ఎవరైతున్నారో వాళ్ళని సమీకరిస్తున్నాం. మా యొక్క నిర్మాణానికి ప్రధాన కారణం అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీలని 71 సంవత్సరాలుగా అణిసివేస్తున్నాయి. మా నిర్ణయాధికారాన్ని పరిగణలో తీసుకోవడం లేదు. చట్టసభల్లో మాకు రిజర్వేషన్లు ఉన్నా కానీ, మేము ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులుగా అవుతున్నా కానీ అసలు మాకు ఏం కావాలి, మా అవసరాలు ఏంటి అనేవి చట్టసభలో చర్చకు రావడం లేదు. మా నిర్ణయాలు ప్రభుత్వాలు పరిగణలో తీసుకోవట్లేదు. ముఖ్యమంత్రులుగా మీ గెలుపు కోసం, మీ పార్టీ గెలుపు కోసం, మీ మనుగడ కోసం కష్టపడుతున్నటువంటి 125 మంది ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ దగ్గర ప్రజలు ఈనాటికి గ్రామీణ ప్రాంతాల్లో అణిచివేయబడుతున్నది వాస్తవం. దీనికి ప్రధాన కారణం కులం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో సంఘర్షణతో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక చట్టాలని ఈ రోజున ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయడం లేదు. ముఖ్యంగా ఎస్సీలపై దాడులు జరిగితే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎక్కడైనా కేసు ఎఫ్ఐఆర్ పడితే దాని మీద ముద్దాయిల్ని అరెస్ట్ చేయకుండా స్టేషన్ బయట ఇస్తున్నారు ఎస్సీలు. ప్రభుత్వం పట్టించుకోదు. రెండోది, కోర్టులకు వెళ్ళి నాట్ అరెస్ట్ తెచ్చుకుంటున్నారు. ఈ రెండు కూడా మేము ఈ క్యాడర్ క్యాంప్ ద్వారా ఖండిస్తున్నాం. ఒక స్పెషల్ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే ఒక స్పెషల్ యాక్ట్.
ఈ స్పెషల్ యాక్ట్ ప్రకారం దెబ్బలాట తెచ్చుకున్నటువంటి చట్టం మాకున్న నిధులు కేటాయించాలి. అసలు మా వెల్ఫేర్కి ఏ నిధులు కేటాయిస్తున్నారో ఎంత ఖర్చు పెడుతున్నారో కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయరు, తీసుకురారు. రాజకీయ పార్టీలు మమ్మల్ని అణిచేస్తున్నాయి కాబట్టి, మా నిర్ణయాలు పరిగణలో తీసుకుంటారు కాబట్టి మమ్మల్ని మౌనటువంటి న్యాయవాదులు 6,800 మంది న్యాయవాదుల్ని ఒక సమిష్టి కృషితో ఒక నిర్మాణం చేసి మా హక్కుల కోసం, ముఖ్యంగా జ్యుడిషియర్లో హైకోర్టులో కొలీజియం వ్యవస్థ ఉంది. ఈ కొలీజియం జడ్జీలు అవడం ఎంపికలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నామినేట్ పోస్టులు, మీ చేతుల్లో ఉన్న నామినేట్ పోస్టులు 26 జిల్లాల్లో 6,800 మంది ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఉన్నాం. ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకి జ్యుడిషియర్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు జరగాలనే ప్రధాన డిమాండ్ ప్రభుత్వాలకు పెడుతున్నాం. నామినేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో జ్యుడిషియర్లో, హైకోర్టులో కానీ, జిల్లా కోర్టులో కానీ, సబార్డినేట్ కోర్టులో కానీ ఏవైతే నామినేట్ పోస్టులు ఉన్నాయో ఈ అన్ని నామినేట్ పోస్టుల్లో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తానని మొట్టమొదటి చెప్పారు. ఈ రోజుకి మాకున్న స్ట్రెంత్ ప్రకారంగా మాకు లేవు. అసలు ఎన్ని నామినేట్ పోస్టులు ఉన్నాయి రాష్ట్రంలో? మీ ప్రభుత్వం ద్వారా నామినేట్ చేయబడిన అనేక చైర్మన్లు, ఏదైతే బార్ కౌన్సిల్ గా కాకుండా స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్లు ఉంటారు. ప్రతి సెక్టార్ కి ఒక స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ని మీరు ఎంపిక చేస్తారు, నామినేట్ చేస్తారు 3 సంవత్సరాలకి. ఇలాంటి అన్నాటిలో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకి తీరని అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా ద్వారా అడుగుతున్నాం, మీరు ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకి నామినేట్ పోస్టుల విషయంలో కానీ, రెగ్యులర్ పోస్టుల విషయంలో కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి ఖచ్చితంగా. అట్లాగే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ కూడా మాకున్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. 1000 పోస్టులు ఏ డిపార్ట్మెంట్ అయితే ప్రభుత్వ సెక్టార్లో ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వ సెక్టార్లో అసలు ఒక ప్రకటన చేయాలి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి బ్యాక్లాగ్ పోస్ట్ అన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఒక ఓల్డేజ్ హోమ్ కూడా పెట్టి అది కూడా రన్ చేస్తున్నారు. ఒక ప్రాక్టీస్ చేసుకుంటూ కుటుంబం కోసం చేసుకుంటూ ఎక్కడైనా సరే అంబేద్కర్ ఆలోచన విధానంలో ముందుకెళ్ళి ఏ సంస్థ అయినా సరే వారికి ఎంకరేజ్మెంట్ గా మీటింగ్లు అటెండ్ అవడమే కాకుండా వారికి ఏదైనా నా సహాయ సహకారం అందించడమే కాకుండా రూరల్ నియోజకవర్గంలో కానీ ఎటువంటి కార్యక్రమం పెట్టినా దానికి పూర్తిగా సహాయ సహకారం అందిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి హోటల్ సూర్యనందు రాజమండ్రి పార్లమెంట్ కేడర్ క్యాంపు అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. మరి ఈ కేడర్ క్యాంప్కి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా న్యాయవాదులు కొవ్వూరు బార్ నుండి, నిడదవోలు బారు, రాజమండ్రి బార్ నుండి న్యాయవాదులు హాజరయ్యారు. ఈ కేడర్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో 2023-2024 ఒక విజన్ కోసం అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేస్తున్నాం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజల్ని గత 71 ఏళ్ళుగా అన్ని రాజకీయ పార్టీలు అణిచివేస్తూ అసలు మాకున్నటువంటి చట్టాలు కానీ, మాకున్నటువంటి ఏం అవసరాలు కావాలో పరిగణలో తీసుకోకుండా ఓటు బ్యాంక్గా మార్చుకుని మాకున్నటువంటి చట్టసభల్లో మాకున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మూగజీవులుగా తయారు చేసే రాజకీయ పార్టీలు ఇవాళ టిక్కెట్ల కోసమే పాకులాడుతూ, పదవుల కోసమే పాకులాడుతూ ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, మంత్రులుగా ఉన్న మా ప్రజాప్రతినిధులు మాకేం కావాలో అడగడం మానేసి పార్టీల మనుగడ కోసం మమ్మల్ని కూడా వాళ్ళు వెంట తిప్పుకుని భవిష్యత్తు తరాలని మూగజీవులుగా చేస్తున్నారనేది మా అభిప్రాయం. న్యాయవాదులుగా, ఎస్సీ ఎస్టీ న్యాయవాదులుగా పే బ్యాక్ టు సొసైటీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైతే ఆశించారో
ఆ సమాజం కోసం పని చేయాలి మా వంతు అని ఒక సంకల్పంతో 2014లో ఈ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ప్రారంభించిన తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 156 బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి 6,800 మంది ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఐక్యమవుతున్నాం. న్యాయవాదులు కూడా అన్యాయం చేస్తున్నాయి ప్రభుత్వాలు. జ్యుడిషియల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయరు. మాకు 3 సంవత్సరాలకు ఉన్నటువంటి పదవి కోసం మమ్మల్ని మీ చుట్టూ తిప్పుకుని చివరికి ఆ పదవి కూడా మాకు ఇస్తలేదు. మా జనాభా నిష్పత్తి ప్రకారంగా జ్యుడిషియల్లో మాకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి. అలాగే కొలీజియం వ్యవస్థలో మాకు అన్యాయం జరుగుతుంది హైకోర్టు అడ్వకేట్లుగా. సో హైకోర్టు జడ్జిలు కావాలంటే మాకు అనుభవాలు ఉన్నా, కేసులు చేస్తున్నటువంటి సీనియర్లు ఉన్నా కానీ హైకోర్టు జడ్జి ఎంపికల్లో మాకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయాల్ని ఏదైతే చట్టబద్ధంగా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని అమలు చేయాలని మరి సుప్రీంకోర్టు సీజే గారిని కూడా ఆ ఫౌండేషన్ కలవబోతున్నాం. ఏప్రిల్ ఎండింగ్ అని, మే 1st వీక్ అని పర్మిషన్ అడుగుతున్నాం. ఇండియన్ ప్రెసిడెంట్కి ఒక మెమోరాండం అంత స్థాయిలో మన ఎక్కడ కొరకే. అయితే 3 పాయింట్స్ చెప్తాం అనుకుంటానండి. మెయిన్ ఏంటంటే మీరందరూ లాయర్స్ కాబట్టి మీరు ఇప్పుడు ఏదైనా హాలిడే అది వచ్చినప్పుడు అంటే బ్రీఫ్గా చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్కి టైం లేదు కాబట్టి మీరు ఏంటంటే ఎస్సీపేటలో మీరు ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయండి. జస్ట్ ఒక 1 hour మనకి ఏవి మంది మాట్లాడడం తర్వాత జామీన్ అవసరం కూర్చోబెట్టి బాబు మనకు ఉన్నటువంటి రూల్స్ ఇవి ఇలా చేయండి. మీకు ఏమన్నా ఎవరన్నా మీ మీద ఏదో అత్యాచారం అలాంటివి జరిగినప్పుడు ఈ రకంగా మనం ఇది చేయొచ్చు, నన్ను అప్రోచ్ అవ్వండి అని చెప్పి ఒక చిన్న బోర్డు పెట్టండి. అక్కడ మీ పరిధిలో ఉన్నటువంటి ఎస్సీపేటలో ఉన్నటువంటి అందరినీ సందర్శించండి. అది ఒక విన్నపం అండి. అది తర్వాత నేను ఎక్కడికి వచ్చినటువంటి సందర్భం ఏంటంటే గత ఛానల్ నుంచి ఏంటంటే నా మనసులో ఒక ఐడియా చాలా తొలిసేస్తుంది అనమాట అండి. ఏంటంటే అది మనం భూమిని స్వతంత్రించుకోవాలి. అంటే ఎంతో కొంత మనకు భూమిని సంపాదించుకున్నట్లయితే ఇప్పుడు ఈ రోజు కమ్మాస్ చూసినట్లయితే వాళ్ళు డామినేట్ కమ్యూనిటీ ఎంచేదంటే వాళ్ళకి భూమి మీద హక్కు ఉంది కాబట్టి వాళ్ళకి చాలా ఆస్తులు వాళ్ళ మీద ఉన్నారు. భూమి రేట్లు కూడా అలా పెరిగి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఎకరం చూసుకున్నట్లయితే కాలం కింద ఇటువంటి 50 లక్షలు ఉన్నాయి. అటువంటిది మన వాళ్ళు వ్యవసాయ కూలీలు వీళ్ళు సంపాదించాలంటే చాలా కష్టం. అయితే ఎలా చేస్తే బాగుంటుందని కాసేపు వాళ్ళలో ఏ కులాలు ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ ఎలాగ ఉంది, నైతిక సౌకర్యాలు ఎలాగ ఉన్నాయి అని ఒక కమిషన్ వేశారు, సైమన్ కమిషన్. అంటే ఏం చేయాలి వాళ్ళకి, మన స్వతంత్రం ఇస్తున్నాం, ఏ విధంగా వాళ్ళని ఎడగొట్టాలి, ఏ సంక్షేమం చేయాలని వచ్చినప్పుడు ఈ గాంధీ అనుచరులు వాళ్ళు వచ్చి మన దగ్గర పనిచేస్తున్నాం, బానిసలు మనతో సమానంగా చేస్తారని సైమన్ గో బ్యాక్ అని నినాదాలు చేస్తున్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 100 పేజీలతోటి ఈ దేశంలో ఉన్న పుట్టుపూర్వతలు ఇవి మొన్నటిదాకా మీ దగ్గర మేము బానిసలు ఉన్నాం, మీరు మా దేశాన్ని వదిలిపెట్టి మాకు సరైన న్యాయం చేయకపోతే వీళ్ళ దగ్గర బానిసలు ఉంటాము, మాకు ఇది ఆర్థిక అసమతలు ఉన్నాయి, మమ్మల్ని మనుషులుగా చూడటం లేదు, మాకు చదువు లేదు, నీరు లేదు, బడి లేదు, గుడి లేదని 100 పేజీలతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళ ఒక విధమైన ఆలోచన వచ్చింది, ఇంత ఇలా ఉందా భారతదేశము, అయితే ఇది ఇక్కడ జరిగేది కాదు, కమ్ టు ఇంగ్లాండ్ అన్నది. అంతే అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మొట్టమొదటి కాన్ఫరెన్స్కి ఎవరు వెళ్ళారంటే మన తరపున బాబాసాహెబ్ అంబేద్కర్ వెళ్ళారు, అస్పృశ్యుల తరపున, మహమ్మద్ జిన్నా గారు ముస్లిం తరపు వెళ్ళారు. గాంధీ ఆలోచన ఏంటి, నేను భారతదేశానికి ఏకైక వ్యక్తిని, ఈ దేశంలో దేవుడి తర్వాత దేవుడిని, నన్ను కాదా నా ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేస్తారని గాంధీ గారు వెళ్ళకుండా ఉంటే ఆ సమావేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 8 గంటలు అనర్గళంగా భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ గురించి, అసమానతల గురించి మాట్లాడితే అది పేపర్లో వచ్చింది. పేపర్లో రాగానే గాంధీ గారికి కోసి తగ్గిపోయింది. అయ్యో బాబు ఇంతలా జరిగింది అని నెలలా పోయాను, నిజంగా వాళ్ళు చేస్తే మా బానిసలతో మా చెప్పులు ఎవరు కొడతాడు, మా కుండలు ఎవరు కొడతాడు, మా పనితనం ఎవరు చేస్తాడని ఆటోమేటిక్గా రెండోసారి ఆయన కూడా నివాళులు అర్పిస్తూ కార్యక్రమం మొదలెడుతున్నాం. నిర్మాణం విషయంలో పినిపే రామకృష్ణ గారు పడుతున్న తపన కృషి గురించి దగ్గరుండి మేము చూసాం. ఆయన ఆరోగ్యం కానీ ఆయన పడుతున్న ఆరోగ్యం తర్వాత ఫైనాన్షియల్గా ఆయన ఎంత డబ్బులు పడుతున్నాడు ఈ కార్యక్రమంలో, ఎవరిచ్చినా ఇవ్వకపోని ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలని ఒక కంటెంట్తో ఆయన ఎంత కృషి చేస్తున్నారో ఆ విషయం మాకందరికీ తెలుసు. మేము దగ్గరగా ఉంటాం, ఆయన్ని కలుస్తూ ఉంటాం ఇంటికెళ్ళి. ఆయన కృషి చాలా పట్టుదల. ఏమైనా ఈ
ఈ ఆ ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్ళాలి. ఇది భారతదేశంలో స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నాడు ఆయన. 1956లో బాబాసాహెబ్ అంబేద్కర్ బాధపడ్డాడు ఆయన. ఉద్యోగస్తులకి అందరికీ నేను రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు ఇప్పించాను, కానీ వీళ్ళందరూ కూడా నన్ను మోసం చేశారని బాధపడ్డాడు. అయితే వాళ్ళు మోసం చేసినా కానీ వీళ్ళు ఆర్థికంగా వెనకబడిన ఆర్థికంగా కన్నా కొద్దిగా వెనకగా ఉన్నా కానీ లాయర్లో ఇలాంటి స్ఫూర్తి తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ ఉద్యమం ద్వారా భారతదేశ వ్యాప్తిగా లాయర్ల నుంచే ఈ రాజ్యాధికారానికి ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఈరోజు మరి పిపి రామకృష్ణ గారు మరి చాలా కాలంగా పరిచయం, కానీ ఈ ఆహా ఫౌండేషన్ ద్వారా మీ అగ్రి యూనిటీ ఆఫ్ ద సొసైటీ మేము దేనికి ఇష్టపడతానంటే మన సొసైటీలో డిఫరెంట్ మనుషులు ఉన్నప్పుడు కూడా వారి యొక్క యూనిటీకి ఇష్టపడతాను నేను. మరి మనలో చాలా మంది కాన్సీరామ్ గారు కానీ ఎవరైనా సరే ఎవరు ఒంటరిగా వచ్చిన వారే, ఒంటరిగా వచ్చి 1000 మందికి వాళ్ళు పరిపాలనకి మనకి మంచి మార్గం చూపించారు. అటు రీతిగా మరి ఆ ఫౌండేషన్లో ఎంతమంది ఉన్నప్పటికీ అలాగే చాలా మంది ఉద్యమ నేతలు, ఉద్యమకారులు అలాగే చాలా మంది వస్తూ ఉంటారు. దానిలో మనలో ఉన్న ట్రాఫిక్ మన యూనిటీ మనం బ్రేక్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం మన యొక్క యూనిటీ విషయంలో ముందుకెళ్తే ఈరోజు బాబు జగజ్జీవన్ గారు కానీ మన పేరు అంబేద్కర్ కానీ వాళ్ళందరూ కలిసి యూనిటీగా చేసి ఉండకపోతే ఈ రోజు కూడా మనకు హక్కులు ఉండేవి కాదు. అలాగే ఈ రోజు మనకు ఉన్నవాడి కారణం చాలా వాళ్ళ యొక్క కృషి అన్న వాళ్ళ యొక్క త్యాగం. 56 years ఆయన చనిపోయారు. అలాగే ఈయన కూడా ఎక్కువ కాలం బతుకున్నప్పటికీ ఆయనకు ఆచరణ చేసినట్టు ఉద్యమాలే మనకి మార్గదర్శకాలు మాకండి. అంటే మన జాతిని ఒక ఉన్నత పదంలో తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నం, దాని వరకే ఆ మాట జ్ఞాపకం వచ్చి మా అబ్బాయి అనుకుని కొన్ని పనుల మీద కాకినాడ వెళ్ళాం. అరే బాబు అన్న ఉదయం నుంచి 2 సార్లు ఫోన్ చేశారు, మనం ఎలా ఉందని కొందరు రావడం జరిగింది. అయినా లేట్గా వచ్చినా కానీ మీ అందరూ కూడా కలిసి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. నేను చేస్తున్న పని ఏంటంటే మన వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కావాల్సిన అవకాశాలు, దానికి కానీ నేను 2011లో దళిత ఇండియన్ సాఫ్ట్వేర్ కామర్స్ ఇండస్ట్రీలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ సుమారుగా ఒక 150 మందిని పారిశ్రామికవేత్తలుగా ఈ ఉభయ రాష్ట్రాల్లో చేయడం కృషి చేశాను. విడిపోయిన తర్వాత దీంట్లో ఉంటున్న అన్ని సంఘాలలాగే ఈ డిక్కీలో కూడా స్వప్రయోజనాల కోసం దీన్ని వాడుకుంటున్నారు. దాన్ని సహించలేక SC/ST సాఫ్ట్వేర్ కామర్స్ ఇండస్ట్రీ అనే దాంట్లో కోఆర్డినేటర్గా స్టేట్లో పనిచేశాను. ఆ తర్వాత తెలుగు సాఫ్ట్వేర్ కామర్స్ ఇండస్ట్రీలో అలాగంటే మన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న, ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్న సంఘాలన్నింటిలో అడ్వైజర్గా కమిటీలో నేను పనిచేస్తాను. ప్రస్తుతానికి మన జిల్లాలో నా యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు తెలిసి ఉంటుంది చాలామందికి, ప్లీజ్ 100 మందిని ఈ జిల్లాలో నా వంతుగా 100 మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని అభిప్రాయం. నేను నిడదవోలు బార్ అసోసియేషన్, నిడదవోలు బార్, అదేవిధంగా నిడదవోలు కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడు. ఈరోజు బాబు జగజ్జీవన్ 114 జయంతి, దానికి మనందరం నివాళులర్పించుకున్నాం. ఆయనకి నివాళులు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగిందని మనందరికీ తెలుసు. ఆహా ఫౌండేషన్ SC/ST న్యాయవాదుల సంక్షేమం కోసం, అదేవిధంగా మనం ఏ స్థాయికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నదాన్ని చైర్మన్ గారు ఉత్తేజపూర్వకంగా మనందరినీ ఆలోచింపజేసే విధంగా కృషి చేస్తున్నారు. ఎంతకాలంగా మనల్ని సపోర్ట్ చేసి మనందరం కూడా ముందుకెళ్ళాలి. అదేవిధంగా స్టేట్ బార్ కౌన్సిల్కి ఆయన చెప్పిన విధంగా మనందరం ఓటేసి నెగ్గించుకుని ముందుకెళ్తే మన భవిష్యత్తు బాగుంటుంది. దీని అందరూ గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఒక ముగ్గురిని స్టేట్ బార్ కౌన్సిల్లో ముగ్గురిని మనం ఏర్పాటు చేసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు అని మనం దీని ద్వారా మన ముందుకు తీసుకెళ్ళాలని నేను భావిస్తున్నాను. అందరికీ జైబీ. థ్యాంక్ యూ. మన వరకు అయితే మనం వెళ్ళిపోతాం అడ్వకేట్స్గా, ఏదో మనకున్న రైట్స్ని బట్టి మన ప్రాక్టీస్ న్యాయ వ్యవస్థలో జ్యుడిషియల్లో వెళ్ళిపోతాం. కానీ ఈ సమాజంలో వ్యవసాయ కూలీలుగా కానించి మన గ్రామాల్లో నివసిస్తున్న మన దళిత కుటుంబాలు అందరూ కూడా ఈరోజు మన హక్కులు నిలబడుతున్నాయంటే దళిత ఉద్యమాల ద్వారానే. అందువల్ల
ఈ యొక్క పోరాటంలో మరి రామకృష్ణ గారు చేస్తున్న సహకారం కానీ, ఆయన పోరాటం కానీ, ఆయనకు అందించవలసిన మన సహాయ సహకారాలు కానీ మరి మనం ముందుకు తీసుకెళ్తూ దీన్ని ఇంకా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజున ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఎందుకంటే మన పిల్లలు కూడా ఇప్పుడు ఈరోజు హై ఎడ్యుకేషన్ అందించుకోగలుగుతున్నాం. ఇది నాట్ ఓన్లీ ఇదివరకులా మనం చెప్తేనే ఒక రకం కాదు ఇప్పుడు సమాజం. అటువంటి పరిస్థితిలో కూడా మనం వాళ్ళని ఎలాగ మన దారిలోకి తీసుకువెళ్ళాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళుతూ వెళుతున్న నాయకులకి మనం సహకారం అందించుకుంటూ ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ సందేశాన్ని మనకి చెప్పారు. అయితే అందరూ ఉన్నవాళ్ళందరూ కూడా వృత్తిరీత్యా వయసు రీత్యా అందరూ మన మీద పెద్దవాళ్ళే కాబట్టి మీకు మేమేమి సలహా చెప్పలేం. అయితే ఒక ఉద్దేశాన్ని చెప్పమని అవకాశం కల్పించారు కనుక చిన్న విషయం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఎదిగిన లేదా తెలుగుదేశం పార్టీ ఎదిగిన వాళ్ళకి సొంత పత్రికలు ఉన్నాయి. ఈరోజు మనకు కూడా పత్రిక అవసరం. ఆ రోజు కాంశీరామ్ గారు మనీ మీడియా మాఫియా మూడింటిలో పీక్ స్టేజ్లో కనుక మనం ఉంటే రాజ్యాధికారం ఆటోమేటిక్గా వస్తుందని ఒక సందేశాన్ని మనకి ఆ రోజే అని చెప్పారు. ఈరోజు మనీ లేదు, కనీసం మీడియాకి ఖర్చు ఏమి లేదు. ఇప్పుడు బయట మీడియాలో ఒక వార్త ప్రచురించాలన్నా లేదా ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రచురించాలన్నా ఆ వేలల్లో ఖర్చు అవుతుంది. ఈరోజు మన బహుజన పత్రికలు ఉన్నాయి. నాకు దళిత ప్రశ్న అనే పత్రిక ఉంది. ఇక్కడ మా మిత్రుడు బహుజన భారత్ అని బహుజన భారత్ మన కొండయ్య గారు అబ్బాయి గారు చేస్తున్నారు, ఆనంద్. రెండోది బహుజన కెరటాలు ఉండేది గతంలో మన సంపత్ కుమార్ గారు. ఈ దళిత పత్రికలన్నీ కూడా కనుమరుగైపోయాయి. ఎందుకు కనుమరుగైపోయాయి అంటే ఈ దళిత పత్రికలను కూడా పోషింపబడటానికి అగ్రవర్ణాల దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్తోనే మేము పత్రికలు నడుపుతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ డబ్బులతో యాడ్స్ తీసుకుని మన వార్తలు రాస్తున్నాం. అది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఏదో ఒక దళిత పత్రికను బ్రతికించాలి. ఈ వాయిస్ 4 గోడల మధ్యన జరిగింది. దీన్ని 4000 మందిలోకి అతి సులువుగా తీసుకెళ్లే అవకాశం పత్రిక ద్వారానే ఉందని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అన్నగారు ఈ నిర్మాణం దిశగా ఎలా అయితే ఆయన ఒక గొప్ప చక్కని ప్రణాళిక రూపొందించారో అలా మనం కూడా ఈ పత్రికల్లో ప్రతి నిర్మాణాన్ని జరిగే ప్రతి అంశాన్ని కూడా దాన్ని కూలంకషంగా రాస్తూ అవి లైబ్రరీస్ కానివ్వండి లేదా అన్ని మన అంటే పత్రిక ఈరోజు గ్రామ స్థాయికి వెళ్ళట్లేదు. కనీసం మండల స్థాయిలో కానీ మండల ఆఫీసర్స్లో కానీ అందులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అంటే ఎవరైతే కొంచెం ఆసక్తిగా ఉన్నారో ఎవరైతే ఈ జీన్ ఉన్నదో వాళ్ళ చేతికెళ్ళి ఈ పత్రిక చేరవేయగలిగితే ఇక్కడ ఇంత జరుగుతుంది. రాజమండ్రిలో కొట్టలో ఇంత వ్యయం ఇంత వెచ్చించి ఒక నిర్మాణాత్మకమైన మీటింగ్ కండక్ట్ చేశారనే విషయాన్ని జీలంలో మనకి తెలవకపోయినా పర్వాలేదు, కానీ అటు ఇటు కాకుండా మధ్యస్థంగా అంటే వేదిక ఏది సరిలేక లేదు కొన్ని వేదికల్లో పనిచేసి వాళ్ళు విసిగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అసలు ఇందులోకి వెళ్ళకూడదని ఒక ఎలైట్ బ్యాచ్ ఉంది. వాళ్ళని మునుపటిలా కాదు, ఇది కొత్తగా ఒక మంచి ఉద్దేశంతో మనం స్టార్ట్ చేస్తున్నాం అనే ఒక విషయం వాళ్ళకి చేరవేయగలిగితే ఈ ఉద్యమానికి ఇంకా ఊపొందించినట్టు అవుద్ది. మనం మంచి కార్యక్రమం అవుద్ది. రెండవది, ఈరోజు ఈ అసెంబ్లీ క్యాడర్ లేదా పార్లమెంట్ క్యాడర్ క్యాంప్ లాగే ఇది గ్రామ కమిటీ స్థాయి దాకా వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. దానికి తగ్గట్టుగా కృషి చేస్తానని అందరూ కూడా ఈ సభాముఖంగా నేను మాటిస్తున్నాను. జై భీమ్. జై భీమ్. నెక్స్ట్ బ్రదర్ రండి, మీ పేరు చెప్పి వచ్చానండి. అందరికీ జరుగుతుంది. ఇందాక తమ్ముడు సతీష్ చెప్పినట్టు ఏ ఒక్క ఆర్గనైజేషన్ అయినా సరే అది సక్సెస్ఫుల్ అవ్వాలంటే ట్రిపుల్ అంటే మనీ మీడియా అండ్ మ్యాన్ ఒక కమిట్మెంట్. ఇదంతా ఈరోజు అందరూ బిజీ షెడ్యూల్. ఈ బిజీ షెడ్యూల్లో ఈ యొక్క సెలవు రోజుల్లో పెట్టుకుంటే కొంతమంది వస్తారని సెకండ్ సాటర్డే రోజున సండే అయితే చర్చికి వెళ్ళాలంటే సండే కూడా పెట్టుకోవడం. ఈరోజు జగజ్జీవన జయంతి కాబట్టి సెలవు కాబట్టి అనుకున్న ప్రకారంగా అంతా అంబేద్కర్ వాదులు సోషల్ సర్వీస్ మైండ్ ఉన్నవారు అంబేద్కర్ ఆలోచన విధానం కలిగి ఉన్నవారు ఈ యొక్క మీటింగ్ రావడం ఒక కమిట్మెంట్ వచ్చినందుకు అందరూ కూడా మరొకసారి జైలు తెలియజేస్తున్నానండి. ఏదైనా సరే మాకు కార్యాచరణ ఎగ్జాంపుల్ స్టేట్ బార్డర్స్ ఎలక్షన్ వస్తుందంటే సార్ చెప్పినట్టు
అక్కడ కూడా ఒక సీనియర్ అడ్వకేట్ చెప్పారు, మన కమ్యూనిటీలో కంటెస్ట్ ఓట్ చేసుకునే ఇలా ఒక పొజిషన్ మాట ఆ సీనియర్ అట్లా ఎవరో చెప్పారు, వాళ్ళు మాట ఇచ్చాము ప్రామిస్ చేసామని అక్కడ కూడా మర్చిపోతున్నాం. అంబేద్కర్ ఓటింగ్ ఆయన ఓటు హక్కు కల్పించినప్పుడు అన్నారు, ఈ జాతి బిర్యానీ ప్యాకెట్కు సారా ప్యాకెట్కు ఈ అమౌంట్కు అమ్ముడైపోయినా కనీసం సీక్రెట్ బ్యాలెట్ పెట్టినప్పుడు కనీసం అక్కడికి వెళ్ళినా సరే మీ జాతిని మర్చిపోకరేమో, అక్కడ సీక్రెట్ ఎవరు చూడలేదు, నేను ఇల్లు తీసుకున్నా నీకు కావాల్సిన ఓటు వేసుకోమని అది సీక్రెట్ బ్యాలెట్ పెట్టినా కానీ మనం అక్కడికి వెళ్ళి కూడా మర్చిపోవాలి. సరే బయట తీసుకున్నా ఎన్నో చేసుకో అక్కడ సీక్రెట్ బ్యాలెట్ నీ ఎవరికి ఇష్టం అది అక్కడ ఎవడో చూడు అది కూడా మర్చిపోతున్నాం. సరే జనరల్లో పంచాయతీ ఎలక్షన్లో తర్వాత పార్లమెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్ మన స్టేట్ బార్ ఎలక్షన్ వచ్చినప్పటికీ మనం ఏం చేస్తున్నామండి, మనకే తగలేదని చేస్తాం. ఓట్ల పోటీ ఇంత చదువుకుని ఇప్పుడు ఫ్లెక్సిబుల్ మేధావులు అనుకున్నాం, మరి మేధావులు ఇలాగ అమౌంట్కి కానీ ఏదో ఒక గిఫ్ట్ తీసుకోకుండా ఒక కమిట్మెంట్తో తన జన్యుడిగా వేసిన అనేక మంది ఉన్నారు. అది అలా ఉంది కాబట్టి వ్యవస్థ ఇప్పటికీ కూడా ఎంతోమంది ఇంత మేధావులు పెద్దలు సీనియర్ అడ్వకేట్స్ అంతా కూడా ఆ కమిట్మెంట్ అక్కడికి వచ్చినందుకు మరొకసారి నేను చెప్తూ మా సాగర్ చెప్పిన యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్తాక నా వంతు కృషి. ముఖ్యంగా ఈరోజు మరి పిలిపి రామకృష్ణ గారు మరి చాలా కాలంగా పరిచయం, కానీ ఈ ఆహా ఫౌండేషన్ ద్వారా మీ అగ్రి యూనిటీ ఆఫ్ అవర్ సొసైటీ నేను దేనికి ఇష్టపడతానంటే మన సొసైటీలో డిఫరెంట్ మనుషులు ఉన్నప్పుడు కూడా వారి యొక్క యూనిటీకి ఇష్టపడతాను నేను. మరి మనలో చాలా మంది కాన్సీరామ్ గారు కానీ ఎవరైనా సరే ఎవరు ఒంటరిగా వచ్చిన వారే, ఒంటరిగా వచ్చి 1000 మంది వాళ్ళు పరిపాలనకి మనకి మంచి మార్గం చూపించారు. అటు రీతిగా మరి ఆ ఫౌండేషన్లో ఎంతమంది ఉన్నప్పటికీ అలాగే చాలా మంది ఉద్యమ నేతలు ఉద్యమకారులు అలాగే చాలా మంది వస్తూ ఉంటారు. కానీ మనలో మన ట్రాబ్యాక్ మన యూనిటీ మనం బ్రేక్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం మన యొక్క యూనిటీ విషయంలో ముందుకెళ్తే ఈరోజు బాబు జగజీవన్ గారు కానీ మన పేరు అంబేద్కర్ కానీ వాళ్ళందరూ కలిసి యూనిటీగా చేసి ఉండకపోతే ఈ రోజు కూడా మనకు హక్కులు ఉండేవి కాదు. అలాగే ఈ రోజు మనం ఉన్నవాడి కారణం చాలా వాళ్ళ యొక్క కృషి అన్న వాళ్ళ యొక్క త్యాగం. 56 years ఆయన చనిపోయారు. అలాగే ఈయన కూడా ఎక్కువ కాలం బతుకున్నప్పటికీ ఆయనకు ఆచరణ చేసినట్టు ఉద్యమాలే మనకి మార్గదర్శకాలు మాకండి. ఓన్లీ జూనియర్ అడ్వకేట్ మేము వెళ్తే నేను గవర్నమెంట్ తరఫున నేను అక్కడికి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి, నేను సోషల్ వెల్ఫేర్ తరఫున. వీళ్ళంతా నాకు లాయర్స్ అయినప్పుడు ఆడ మేమంతా కలిసి ఈయన ఉన్నాడు మన మోతీలాల్ నాయక్ గారు, ఆయన కూడా ట్రైబు, ఆయన కూడా నేను వీళ్ళందరూ పర్మిషన్ తీసుకొని వెళ్తాను. నేను డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చిన్న మాట చెప్పి నేను వచ్చాను. సోషల్ వెల్ఫేర్ సోమరాజు గారు అంటే ముందు ఆయన ఛాంబర్లో కూర్చోబెట్టినారు గారు, ఛాంబర్లో కూర్చోబెట్టిన మేము వచ్చేదాకా వచ్చిన తర్వాత మాట్లాడతామని వాళ్ళు మాట్లాడి వదిలేవారు. అంతా వాళ్ళు ఎందుకంటారంటే అడ్వకేట్లుగా చాలా కష్టపడేవారు. వాళ్ళు చాలా గవర్నమెంట్ తరఫున అనేక రకాల నిస్వార్థంగా డబ్బు కాదు, ముందు డబ్బులు ప్రతి వాళ్ళు డబ్బు అంటారు. డబ్బుగా కావచ్చు, డబ్బు అదే వస్తుంది ఆటోమేటిక్గా. తనంతటా డబ్బు వస్తుంది తప్ప మన డబ్బు కోసం వెనకాల పని కట్టకూడదు. చాలా మంది చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా డబ్బు అంటే ఏం రాదు. వాళ్ళు చిన్న మామూలు లాయర్స్ అండి, మామూలు ఆర్డినరీ లాయర్స్గా పనిచేసేవారు అక్కడ కోర్టులో. తర్వాత నేను ఆఫ్టర్ నేను 87లో లాయర్స్ వాళ్ళు అందరూ 87, 97, 2000 అందరు జడ్జిలు అయిపోయారు. ఏంటి నేను కొవ్వూరులో అందరూ తెలుసు నాకు. వీళ్ళందరూ ఇలాగే ఉంటున్నారు, ఇట్లా అలా ఉంటున్నారండి, వీళ్ళు ఒకేసారి జడ్జిలు అయిపోతారు. వీళ్ళేంటి ఇలా బెంచులు కూడా అవుతలేదంటే అదే తేడా. జిల్లాలకి వాటికి చాలా తేడా. లా ప్రాక్టీస్ చేస్తూ జీవనం గడుపుతున్నాం. కుటుంబం వరకు పర్వాలేదు అనుకున్న సమయంలో ఏఎఫ్ స్థాపించారని తెలవగానే సోమరాజు ఏంటని ఇది బాగున్నట్టు ఉంది. క్యాలెండర్ చూసాను బాత్రూంలో కూర్చుంది. చూసేటప్పటికి దాంట్లో వాళ్ళందరూ మన వాళ్ళైనా ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉండి కూడా ఒక మంచి నిర్మాణం చేయలేకపోతున్నారు. అంటే ప్రయత్నం అంటే జరుగుతుంది, కానీ అది పూర్తిగా ఇంకా అందరూ ఇన్వాల్వ్ అవుతలేదు అనుకున్న సమయంలో మనకి అన్నయ్య గారికి చెప్పిన వెంటనే నేను చాలా సంతోషపడిపోయాను. అందుకే విజయవాడ తప్పనిసరిగా వెళ్ళి ఆ మీటింగ్లు అటెండ్ అవ్వాలి, తెలుసుకోవాలి, ఎవరేం చెప్తున్నారో అవి గ్రహించాలి. అన్ని జిల్లాల నుంచి అనంతపురం వరకు కూడా శ్రీకాకుళం దగ్గర నుంచి
ప్రతి ఒక్కరిని కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవడం, కొంతమంది వరకు కలిసి చెప్పుకున్నాం. నాకు బాగా చిన్నప్పటి నుంచి తెలిసింది నక్కా వెంకటేశ్వరరావు. వీడు నేను డిగ్రీ క్లాస్మేట్స్. ఈ ఎత్తున మా నక్కా వెంకటేశ్వరరావు ఈ సామాజిక కార్యక్రమాలు చేస్తుంటే చాలా సంతోషపడిపోతుండేవాడు. నేను కూడా వస్తాను రా, నన్ను కూడా తీసుకెళ్ళాలని చెప్పాను. అంటే సర్వీస్ మైండ్ ఉన్నవాడు ఎప్పుడు కూడా ఆ విధంగా చేస్తారు. మీరు చాలా గొప్ప ప్రణాళికను తయారు చేశారు. ఇది డొమెస్టిక్ అంటే ప్రతి నిత్యం ఒక మినిట్స్ బుక్ని తయారు చేసినట్టు ఎవ్రీడే మన అందరూ చాలామంది ప్రార్థనకి వెళ్ళి క్యాలెండర్స్ అవి తయారు చేస్తూ ఉంటారు. ఏ రోజు ఆ రోజు ఒక రోజు డే బై డే, వారం, ఇయర్ అలాగా ముందుగానే మనం ఈ 2023 ప్లాన్ని ఎవ్రీడే కూడా మాకు తయారు చేసి, అంటే ఎలాగా 10 hours వర్క్ చేస్తున్నారు కాబట్టి అందులో మీతో మేము పాల్పంచుకుంటాం. మేము కూడా మాకున్న ఐడియాలజీని మా ఏరియాలో ఉన్న వాళ్ళని అందరూ కూడా నేను ఇంటరాక్ట్ కాలేకపోయాను. కొద్దిగా ఒకరిని పరిచయం ఇక అంత స్థాయిలో మన ఎక్కడ కొరకే. అయితే 3 points చెప్తాం అనుకుంటానండి. మెయిన్ ఏంటంటే మీరందరూ లాయర్స్ కాబట్టి మీరు ఇప్పుడు ఏదైనా హాలిడే కలిసి వచ్చినప్పుడు, అంటే బ్రీఫ్గా చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్కి టైం లేదు కాబట్టి, మీరు ఏంటంటే ఎస్సీపేటలో మీరు ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయండి. జస్ట్ ఒక 1 hour మనకి ఏవి మంది మార్గాలు తర్వాత జామీన్ అవసరం కూర్చోబెట్టి, బాబు మనకు ఉన్నటువంటి రూల్స్ ఇవి, ఇలా చేయండి. మీకు ఏదన్నా ఎవరన్నా మీ మీద ఏదో అత్యాచారం అలాంటివి జరిగినప్పుడు ఈ రకంగా మనం ఇది చేయొచ్చు, నన్ను అప్రోచ్ అవ్వండి అని చెప్పి ఒక చిన్న బోర్డు పెట్టండి. అక్కడ మీ పరిధిలో ఉన్నటువంటి ఎస్సీపేటలో ఉన్నటువంటి అన్నింటినీ సందర్శించండి. అది ఒక విన్నపం ఏమండి. అది తర్వాత నేను ఎక్కడికి వచ్చినటువంటి సందర్భం ఏంటంటే, గత ఛానల్ నుంచి ఏంటంటే నా మనసులో ఒక ఐడియా చాలా తొలిసేస్తుంది అనమాట అండి. ఏంటంటే అది మనం భూమిని స్వతంత్రించుకోవాలి. అంటే ఎంతో కొంత మనకి భూమిని సంపాదించుకున్నట్లయితే, ఇప్పుడు ఈ రోజు కమ్మాస్ చూసినట్లయితే వాళ్ళు డామినేట్ కమ్యూనిటీ ఎంచేదంటే వాళ్ళకి భూమి మీద హక్కు ఉంది కాబట్టి వాళ్ళకి చాలా ఆస్తులు వాళ్ళ మీద ఉన్నారు. భూమి రేట్లు కూడా అలా పెరిగి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఎకరం చూసుకున్నట్లయితే కాలం కింద ఇటువంటి 50 లక్షలు ఉన్నాయి. అటువంటిది మన వాళ్ళు వ్యవసాయ కూలీలు వీళ్ళు సంపాదించాలంటే చాలా కష్టం. అయితే ఎలా చేస్తే బాగుంటుందని కాసేపు నేను నిడదవోలు బార్ అసోసియేషన్, నిడదవోలు బార్, అదేవిధంగా నిడదవోలు కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడు. ఈరోజు బాబు జగన్రావు 114వ జయంతి, దానికి మనందరం నివాళులర్పించుకున్నాం. ఆయనకి నివాళులు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగిందని మనందరం తెలుసు. ఫౌండేషన్ ఎస్ఎస్టీ న్యాయవాదుల సంక్షేమం కోసం, అదేవిధంగా మనం ఏ స్థాయికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నదాన్ని చైర్మన్ గారు ఉత్తేజపూర్వకంగా మనందరినీ ఆలోచింపజేసే విధంగా కృషి చేస్తున్నారు. ఎంతకాలంగా మనల్ని సపోర్ట్ చేసి మనందరం కూడా ముందుకెళ్ళాలి. అదేవిధంగా స్టేట్ బార్ కౌన్సిల్కి ఆయన చెప్పిన విధంగా మనందరం ఓటేసి నెగ్గించుకుని ముందుకెళ్తే మన భవిష్యత్తు బాగుంటుంది. దీని అందరూ గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.